బ్రేక్ న్యూస్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు చేరుకున్నారు. కాసేపట్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ అవుతారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. ఆ తర్వాత సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్తో ఆయన నివాసంలోనే సమావేశం కానున్నారు జగన్. ప్రస్తుతం అయితే మాజీ సీఎం జగన్ నెల్లూరుకి చేరుకున్నారు. ఇటు మరికొద్దిసేపట్లో ఇటు జైల్లో ములాఖాత్ కాబోతున్నారు. ఇటు రిమాండ్ ఖైదీగా ఉన్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ఇటు జగన్ అయితే ములాఖాత్ కాబోతున్నారు. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడబోతున్నారు జగన్. అయితే ఇటు జగన్ పర్యటనకు సంబంధించిన పోలీసులు భారీగా ఆంక్షలనైతే విధించారు. జగన్ పర్యటనకు 900 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటనకు కూడా పరిమిత సంఖ్యలోనే అనుమతి ఇచ్చారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద ప్రస్తుతం పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరికొద్దిసేపట్లో ఇటు సెంట్రల్ జైల్లోని కాకాని గోవర్ధన్ రెడ్డితో ఇటు జగన్ అయితే ములాఖాత్ కాబోతున్నారు. ప్రస్తుతం మాజీ సీఎం జగన్ నెల్లూరుకి చేరుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, మనం చూస్తున్నాం ఇటు జగన్ అయితే నెల్లూరుకి చేరుకున్నారు. సో ప్రెసెంట్ ఇటు పోలీసులు పలు ఆంక్షలు కూడా విధించారు కాబట్టి సిచ్యువేషన్ ఎలా ఉందనుకోవచ్చు అక్కడ? ప్రసన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరోపక్క ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొంది. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ ద్వారా తాడేపల్లి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నా. ఆ హెలిప్యాడ్ వద్ద నుంచి కూడా మరి కాసేపట్లోనే మనం ఉన్నటువంటి జిల్లా జైలు వద్దకు కూడా చేరుకున్నాం. ప్రస్తుతం మనం జిల్లా జైలు వద్ద ఉన్నాం. ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ వచ్చేటువంటి పోలీసులు ఎవరిని కూడా ఇక్కడికి ఎవరిని అనుమతించట్లేదు. అయితే ఈ యొక్క మనం చూడవచ్చు, ఈ యొక్క జైలు వద్ద కూడా ముళ్ళ కంప అంతా కూడా ఏర్పాటు చేసి దాంతో పాటుగా భారీ గేట్స్ ఏర్పాటు చేసి భారీ గేట్స్ అవతల ఈ యొక్క ముళ్ళ కంప నుంచి కూడా ఎవరు కూడా ఎవరిని అనుమతించేది లేకుండా ఎవరు వచ్చినా గానీ లోపలికి వచ్చే లేకుండా ఉండే విధంగా కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఇప్పుడు హెలిప్యాడ్ నుంచి ఇప్పుడే బయలుదేరినట్లుగా సమాచారం తెలుస్తా ఉంది. హెలిప్యాడ్ నుంచి ఇక్కడికి 500 మీటర్ల దూరంలో మనం ఉన్నాము. ఆ యొక్క 500 మీటర్ల దూరంలోకి ఉన్నటువంటి మన సెంట్రల్ జైలు వద్దకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో దాదాపుగా 60 రోజులకు పైగా కూడా ఈ యొక్క మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ములాఖాత్ తీసుకోవడం జరిగింది. ములాఖాతులో ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి మరి కాసేపులోనే పరామర్శించనున్నారు. మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ జైలు వద్ద ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇప్పటికే భారీగా ఏర్పాటు చేసినటువంటి డ్రోన్లు కావచ్చు, 6 డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నారు. 40 సీసీ కెమెరాలు, 900 పోలీసులతో ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ఇప్పటికే జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి 8 కేసుల్లో గాను 5 కేసుల్లో బెయిల్ వచ్చింది. 5 కేసుల్లో ఆ యొక్క జైల్లో దాదాపుగా 60 రోజులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆయన పరామర్శించి అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి దాడికి సంబంధించి ఆయన్ని కూడా సంఘీభావం తెలుపనున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటన సందర్భంగా ఒక ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ యొక్క పర్యటన అయితే కొనసాగుతా ఉంది. గతంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించడం లేదు. హెలిప్యాడ్ వద్దకు 10 మందిని, అదేవిధంగా ములాఖాత్ ఏర్పాటు చేసినటువంటి జిల్లా వద్దకు కూడా 3కి మాత్రమే యొక్క పర్మిషన్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే భారీ నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిఘాలోనే ఇక్కడ మనం చూసినటువంటి విజువల్స్ కూడా గమనించవచ్చు. ఈ యొక్క ముళ్ళ కంచెనంతా కూడా ముళ్ళ కంపెనీ ఏర్పాటు చేసి దాంతో పాటుగా ఈ యొక్క భారీ గేట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు టౌన్ లో ఉంది కాబట్టి ఆ యొక్క ఇంటి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడైతే కట్టడి చేయగలం కానీ అక్కడ అది టౌన్ లో ఉన్న నేపథ్యంలో అక్కడికి భారీగా కార్యకర్తలు అయితే చేరుకుంటున్నారని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత కూడా నెలకొందని చెప్తుంది. ఈ యొక్క భారీ గేట్స్ వద్ద ఆ కార్యకర్తలను ఎవరిని అనుమతించకపోయేదానికి అక్కడ 100 మందికే పర్మిషన్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆ 100 మంది కంటే కూడా ఇంకా ఎక్కువగా కార్యకర్తలు భారీగా వస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే వారిని కంట్రోల్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో అయితే ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడికి వెళ్లి ఆ భారీ కేసును కూడా
నెట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడికి పోలీసులంతా కూడా ఇట్లా వచ్చి సర్దు చెప్పి పంపించడం జరిగింది. అయితే భారీగా అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకి ఈ యొక్క కార్యకర్త అభిమానులు అయితే స్వచ్ఛందంగా వస్తున్నారని చెప్పి కూడా మరో పక్క చెప్తా ఉన్నారు. అయితే ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి భద్రత ఏవైతే ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా వైసీపీ నేతలు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇప్పుడే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వారికి సంబంధించినటువంటి నేతలు జైల్లోనూ అదేవిధంగా జరిగినటువంటి దాడికి సంబంధించి సంఘీభావం పరామర్శించుకు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఆంక్షలు విధించడం సరైనది కాదు. ఈ ఆంక్షలు ఎక్కువ రోజులు ఉండవు. రేపు మా ప్రభుత్వం అధికారుల మీదకి వస్తుంది, మేము ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకుంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏదైతే గతంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పోలీసులు అయితే భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది. అతి తక్కువ మందికే ఈ యొక్క పర్మిషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కార్యకర్తలు అయితే జిల్లా నలుమూల నుంచి కూడా ఇప్పటికే నెల్లూరు చేరుకొని ఈ యొక్క ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం. జైలు వద్ద అయితే ఇటు పోలీసులు నిఘా అయితే భారీగా ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాలు కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, పోలీసులు బయట ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క నిఘా జగన్ సంబంధించిన పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అదేవిధంగా అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క ఆంక్షల్ని విధించడం సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రజానాయకుడు. గతంలో కూడా ఆయన సీఎం గా పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయన్ని నిర్వర్తించే ఆయన వస్తున్నటువంటి కార్యక్రమాలని అడ్డుకోవడం కూడా సరైనది కాదు. వారి కార్యకర్తలు, వారి నేతలు, మాజీ మంత్రులు ఉన్నటువంటి కాకాని కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి వీరిని పరామర్శించడానికి సంఘీభావానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవటం, ఇన్ని ఆంక్షలు విధించడం, గతంలో కూడా 3 సార్లు జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తానని చెప్పి ఆయన వాయిదా కూడా పడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఇటు కూటమి ప్రభుత్వం, ఇటు పోలీసులు ఏదైతే ఆంక్షలు విధిస్తున్నారో దానికి రెట్టింపుగా కూడా కార్యకర్తలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. స్వచ్ఛందంగా వచ్చేటువంటి కార్యకర్తలని, అభిమానులను ఎవరు కూడా ఆపలేరు. ఎవరిని మేము వచ్చేటువంటి వారిపైన చర్యలు తీసుకున్నా ఇలాంటి చర్యలకు భయపడేది లేదు. మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీరందరిపైన కూడా ఈ చర్యలు ఉంటాయని చెప్పి కూడా మరో పక్క హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ జగన్ పర్యటన ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచి కూడా ఒక ఉత్కంఠకు సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పవచ్చు. అయితే ఇటు మొత్తం మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరో 5-10 నిమిషాల్లోనే మనం ఉన్నటువంటి జైలు వద్దకి చేరుకొని ఉన్నారు. సురేంద్ర, మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రాష్ట్రంలో పర్యటించారు. మేము ఎక్కడ కూడా అడ్డుకోలేదు. పర్మిషన్లు ఇచ్చాం. కొన్ని వేల బస్సులు ప్రజల్ని తోలుకొని మీటింగులు పెట్టుకున్నారు. మేము ఎక్కడ అడ్డుకోలేదు. ఈరోజు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఏ జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఉలిక్కి పడుతున్నారు. ఎందుకు మీకు అంత భయం? ఎలాగో ఈ సంవత్సరం రోజుల్లోపే మీ బ్రతుకేందో, మీ అధికారం ఏందో తెలిసిపోయింది. ప్రజలకి బాగా వ్యతిరేకత వచ్చింది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ తాటాకు చప్పుళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ భయపడే సమస్య లేదు. ఈరోజు జిల్లా మొత్తం రోడ్ల మీదకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇటువంటి పోలీసుల్ని, ఈ అధికార పార్టీని చాలా మందిని చూసాం. భయపడే ప్రసక్తే లేదు. సరే, ఎంతమంది జన సమీకరణ చేస్తున్నారో అందుకే నోటీసులు ఇచ్చామని. జన సమీకరణ మేం చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమే లేదు. జన సమీకరణ చేయాల్సిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, రాజశేఖర రెడ్డి గారికి కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి స్వాగతం పలుకుతారే తప్ప ఇక్కడ ఎవ్వరూ కూడా జన సమీకరణ చేయలేదు. సార్ షెడ్యూల్ ఏంటి సార్ ఈరోజు మీ ఇంటి దగ్గర? అంటే 11కి అక్కడ చాపర్లో దిగుతారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పలకరించి బహుశా మన దగ్గరకు వస్తేకి 12:31 అవ్వచ్చు. సార్, గతంలో మా మీద మమ్మల్ని అనేక ఆంక్షలు విధించినా ఇప్పుడు ఫ్రీగా వదిలేస్తున్నామని టీడీపీ కూటమి ప్రభుత్వం అంటారు. ఎక్కడ ఫ్రీగా వదులుతున్నారు? మేము వదిలేసాము చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని. మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా ప్రభుత్వం కానీ మేము అనుకోని ఉంటే అసలు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ తిరుగుండేవాళ్ళ. రాష్ట్రంలో ఎన్ని సభలు పెట్టారు మీరు? ఏ విధంగా జన సమీకరణ చేశారు? మేము అడ్డుకున్నామా? అడ్డుకోలేదు కదా. ఇదేమి సాంప్రదాయం? ఆశ్చర్యంగా ఉంది. అదే చెప్తున్నా, 61 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంటే ఇటువంటి మేము ఎప్పుడూ చూడలేదు. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా, మంత్రిగా చేశా. నన్నే ఇక్కడ ఉండేదానికి లేదు, వెళ్ళిపోమంటున్నారు. నేను పోను, మీరు అరెస్ట్ చేస్తే చేసుకోండి అని చెప్పినాను.
మా పెద్ద ఆయన వస్తున్నాడు, ఆయన్ని ఇక్కడ నుంచి మా ఇంటి దాకా తీసుకుపోయేదని మేము ఇక్కడికి వచ్చాము, మీరేం చేస్తారో చేసుకోమని చెప్పినాను. సార్, భారీ ఎత్తున ర్యాలీ చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది, అందుకోసమే మేము ఈ విధమైన ఆంక్షలు పెట్టామని పోలీసులు అంటారు. ఎక్కడ ర్యాలీ ఎక్కడ ఉంది? ర్యాలీ లాట్ చేస్తున్నాము. ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్స్ని ఆపేస్తున్నారు, ఎదురు స్వాగతం పలుకుతున్నారు. ఇవన్నీ ర్యాలీలు ఎందుకు అవుతాయి? ఇప్పుడు ఇదేమన్నా పెద్ద ర్యాలీయా? హాస్పిటల్ నుంచి మా ఇంటి దాకా ర్యాలీ ఏం కాదు కదా. అది వాళ్ళ అభిమానం. జగన్మోహన్ రెడ్డి గారన్నా రాజశేఖర రెడ్డి గారన్నా నాయకుల్లో, కార్యకర్తల్లో, ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి అభిమానం ఉంది. అందుకే ఈరోజు అందరూ రోడ్ల మీదకి వచ్చారు, ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా. థ్యాంక్ యూ. ఏదైతే మొత్తం మీద ఉదయం నుంచి ఇక్కడ మనము ప్రసన్న కుమార్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్నాడు. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో అతని నివాస గృహం ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ నుంచి నేను తన నాయకుడిని తీసుకుని వెళ్తానంటున్నారు. మరోవైపు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి మోహరింపజేశారు. మరోవైపు ఇటు జైలు వద్ద నాయకులను ఏదైతే జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన తర్వాత ఆయన నేరుగా ఇక్కడికి రానున్నారు. అయితే ఇటు 8 కిలోమీటర్ల దూరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడానికి వైసీపీ ప్లాన్ చేస్తుందని ఏదైతే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారము. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం మనం ఏదైతే ఆసుపత్రి ఏరియాలో ఉన్నామో, నెల్లూరు ప్రధాన ఆసుపత్రి ఏరియాలో ఉన్నాము. పెద్ద సంఖ్యలో ఇటు వైసీపీ శ్రేణులు ఇక్కడ గుమిగూడు ఉన్న పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా పరిస్థితిని సరిదిద్దడానికి పూర్తి స్థాయిలో ఇటు రోపులు కానీ అదేవిధంగా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బంగారుపాలెంలో జరిగి హెలిప్యాడ్ వద్ద నుంచి మార్కెట్ యార్డ్ వద్దకు చేరుకోవడానికి సుమారు 2:30 నుంచి 3 గంటలు పట్టిన సమయంలో ఇక్కడ కూడా అదేవిధంగా అదే వ్యూహంతో వైసీపీ ప్లాన్ చేస్తుందని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే ప్రస్తుతం